అమరావతి నిర్మాణ పనులను వేగవంతం చేసే దిశగా ప్రభుత్వం కీలక అడుగు వేసింది. మరో 20,000 ఎకరాలకు పైగా భూమిని సేకరించేందుకు సిఆర్డీఏ అథారిటీ ఆమోదం తెలిపింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉండవల్లిలోని నివాసంలో జరిగిన 50వ సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో మొత్తం 7 ప్రధాన అంశాలపై చర్చించి ఆమోద ముద్ర వేశారు. ఇందులో భాగంగా అమరావతి, తుళ్లూరు మండలాల్లోని 7 గ్రామాల్లో కలిపి మొత్తం 20,494 ఎకరాల భూమిని సమీకరించాలన్న ప్రతిపాదనకు అథారిటీ పచ్చజెండా ఊపింది. దీంతో పాటు రాజధానిలో అభివృద్ధి పనులను పరుగులు పెట్టించేందుకు మరికొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. మీద యాక్చువల్గా డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఏదైతే అమరావతి క్యాపిటల్ సిటీ ఆ రోజు 34,000 ఎకరాలని రైతులు ఇచ్చారో ఆ 34,000 ఎకరాలు యాక్చువల్గా లేఅవుట్ డిజైన్స్ అన్ని కంప్లీట్ చేయటం, దానికి సంబంధించి 14-19లోనే టెండర్లు పిలవటం, ఒక 9 నెలల పాటు వర్క్ జరిగింది. అప్పటికే 9,000 కోట్లు ఖర్చు పెట్టాం. అయితే ప్రభుత్వం మారటం వల్ల గత ప్రభుత్వం 3 ముక్కలు ఆటాడి అమరావతి రాజధాని పక్కన పడేసింది. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక లీగల్ హర్డిల్స్ ఉంటే అవన్నీ కంప్లీట్ చేయడానికి 8 నెలల సమయం పట్టింది. అది పూర్తయిన తర్వాత టెండర్లు పిలిచి ఎంతో వేగవంతంగా వర్క్ జరుగుతుంది. దాదాపు 10,000 మంది ఈ రోజు యాక్చువల్ గా అమరావతి క్యాపిటల్ సిటీలో వర్క్ చేస్తున్నారు. ఏదైతే టార్గెట్ పెట్టామో ఆ టార్గెట్ ప్రకారం 3 సంవత్సరాల్లో ఈ యొక్క 360 కిలోమీటర్ల రోడ్స్ కావచ్చు, 1,500 కిలోమీటర్లు లేఅవుట్ రోడ్స్ కావచ్చు, ఐకానిక్ టవర్స్ 5 కావచ్చు, అసెంబ్లీ 250 మీటర్స్ అసెంబ్లీ కావచ్చు, లేదా 7 అంతస్తుల హైకోర్టు బిల్డింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా కంప్లీట్ కావడం జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు అథారిటీలు ఏంటంటే అయితే ఏరియా ఏదైతే 34,000 ఎకరాల రైతుల దగ్గర తీసుకున్నామో దాని విలువ నిలవాలన్నా విలువ పెరగాలన్నా ఎకనామిక్ యాక్టివిటీ ఉండాలి. హైదరాబాద్ నగరం ఆ విధంగా డెవలప్ అయిందంటే ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఎకనామిక్ యాక్టివిటీ డెవలప్ చేశారు. ఆ ఉద్దేశంతో ఇక్కడ కూడా ఒక 2,500 ఎకరాల్లో ఒక స్మార్ట్ ఇండస్ట్రీస్ ని వచ్చేదిగా చేస్తాం. ఒక 2,500 ఎకరాలు యాక్చువల్ గా ప్రొక్యూర్ చేయమన్నారు. అదేవిధంగా ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ కండక్ట్ చేస్తే ఆ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీలో కొన్ని యాక్టివిటీ జరుగుతుంటే దేశ విదేశాల నుంచి వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి హోటల్స్ కావాలి. దీంట్లో